నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. ఆదిత్యుని తాకిన సూర్య కిరణాలు, అద్భుత దృశ్యాన్ని చూడటానికి పోటెత్తిన భక్తజనం. మొదలైన పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు స్వీకరిస్తున్న అధికారులు. వర్కౌట్ చేస్తూ మృతి చెందిన యువకుడు, జిమ్ యాజమానిపై పోలీసుల అనుమానం. ఇకపై సామాన్య భక్తులకే ఫస్ట్ ప్రియారిటీ, సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ అధికారులు. స్థానిక సంస్థలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా ఖరారైన సంగతి తెలిసిందే. జిల్లా, మండల పరిషత్ల ఎన్నికల సమరానికి సోమవారం ముహూర్తం ఖరారు కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి షెడ్యూల్ ప్రకటించనున్నారు. మున్సిపాలిటీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో ఈ 3 ఎన్నికలకు వర్తించే నిబంధనావళిలో పెద్దగా తేడాలు లేకపోయినా మొత్తంగా రాష్ట్రంపై ఈ ప్రభావం కనిపించనుంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా ఈ 2 నెలల పాటు ఎన్నికల సందడి నెలకొననుంది. చట్టసభల ఎన్నికలకు భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ఉంటుంది. ఈ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన వాటి గుర్తులపైనే జరుగుతాయి. తొలిసారిగా ఈ ఎన్నికల నుంచే ఈవీఎంలు ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ ఇతర ఎన్నికల కారణంగా సాధ్యం కాలేదు. దీంతో గతంలో మాదిరిగానే పరిషత్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటింగ్ జరగనుంది. జెడ్పీటీసీ బ్యాలెట్ను తెలుపు రంగులో, ఎంపీటీసీ బ్యాలెట్ను గులాబీ రంగులో ముద్రిస్తారు. 10 నగరపాలక సంస్థల్లో 10 నుంచి 13వ తేదీ వరకు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 10 నుంచి 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 60 ఏళ్ల కళ సాకారమైంది. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఇంకేముంది, 10 జిల్లాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ మల్కాజ్గిరిలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభ కళాకారుల ఆటపాటలతో మల్కాజ్గిరి ప్రాంతమంతా మారుమోగింది. మల్కాజిగిరిలోని తెలంగాణ వాదులు నిర్వహించిన విజయోత్సవ సభకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎంపీ మంద జగన్నాథం. అయితే 60 ఏళ్ల కళ సాకారమైన సందర్భంలో తెలంగాణలోని 10 జిల్లాలలో సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో మల్కాజ్గిరిలోని తెలంగాణ వాదులు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో నాటి నుండి నేటి వరకు ముందుండి పోరాడిన ప్రతి ఒక్క కార్యకర్తకు సన్మానం చేసి వారికి కృతజ్ఞతను తెలుపుకున్నారు మల్కాజ్గిరి తెలంగాణ వాదులు. కాగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మంద జగన్నాథం మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రాన్ని కేంద్రం ఆమోదముద్ర వేసిన తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి సీమాంధ్ర నాయకులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును, అభివృద్ధిని ఆపడం ఎవరితరం కాదని అన్నారు మంద. ఈరోజు తెలంగాణ వాదం నిలిపించిన వెంకన్న గారికి సన్మానిస్తున్నారు. ఒక నిధిని ఏర్పాటు చేసే విధంగా మీరు పోరాడాలి. ఇంకొక విషయం ఏం చెప్తారు, ఎదుర్కోవడానికి చేపట్టబడిన ఉద్యమం కాబట్టి ఎన్ని అడ్డంకులు మీరు చూశారు. మేము పార్లమెంట్ సభ్యులుగా ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వంలో అధికార పక్షానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడమైనా ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర సమితి కానీ, జాకులు కానీ తెలంగాణ విషయంలో ఉద్యమం వాళ్ళు కాల్చినప్పుడు అది రోడ్ రోకో కానీ, రాష్ట్ర రోకో కానీ, ఎటువంటి కార్యక్రమం అధిష్టాన వర్గం ఏది నుంచి మేమందరూ కూడా తెలంగాణ ప్రాంత పార్లమెంట్
పాల్గొనడం జరిగింది. అటువంటి వారిని కూడా సొంత పార్టీ అనుకుంటే కూడా జైల్లో పెట్టించి మేము రైల్వే స్టేషన్ పేల్చివేయమంట. మేము చేసిన మీరంతా చెప్పండి. చట్టవిధులు చేసింది, విద్యార్థులు చేసింది, అమరవీరులు ఆత్మార్పణ చేసుకున్నది. 1300 మంది తల్లులు గర్భశోకాన్ని మునిపంటితో నొక్కి పట్టి బయటికి రాకుండా వాళ్ళ దుఃఖాన్ని. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన ఇంటర్వ్యూను ప్లే చేయాలని టీవీ యాంకర్ను అభ్యర్థించినట్లు ఉన్న వీడియో ఒకటి యూట్యూబ్లో ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం అయిపోయిన తర్వాత అరవింద్ యాంకర్తో మాట్లాడుతూ తన ఇంటర్వ్యూలో ముఖ్యమైన భాగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, దయచేసి ఎక్కువసార్లు ప్లే చేయాలని కోరినట్లు సమాచారం. हाँ ये वो वाला थोड़ा थ्योरेटिकल है, कॉर्पोरेट वाले जो आप बोल रहे थे ना, अच्छा काफ़ी थ्योरेटिकल, इसलिए उसमें मैं नहीं जुड़ा. अच्छा तो वो एक तो उसमें ये जितना मिडिल क्लास है वो एंटी हो जाएगा कि हम प्राइवेटाइजेशन के खिलाफ हैं, कंपनियों के खिलाफ, वो मैं इसलिए मैं उसमें नहीं आ रहा. ओके उस डिबेट में मैं पढ़ नहीं रहा था जानबूझ के. बाकी कुछ और ये जो हाशिए पर जो 80% समाज है इसमें बोलेंगे, इसमें अब आ जाइए ना, उसको वो बैंक तो वही है ना असल में देश भर में. बिल्कुल. और ये बोलना भूल गया मैं हाँ, वो ये बोलूँगा उसमें वो सब अगर हम उनके लिए कर रहे मैं हैं. ये नहीं कहना चाहता कि ये सारे प्राइवेट वाले कर रहे हैं और कोई भी सरकार आ जाए प्राइवेट से कमीशन लेते हैं तो ना हम पूरे प्राइवेट सेक्टर को नकार देंगे. ओके वो मिडिल क्लास बहुत क्रांतिकारी, बहुत ही क्रांतिकारी हो गया. उसी को ज़्यादा चला दीजिएगा. नहीं वो चलेगा. अरे वही हम तो मैंने भगत सिंह वाला हिस्सा जो है तरीके से बड़ा रिएक्शन आएगा, बहुत रिएक्शन आएगा भगत सिंह वाले पर. అరసవెల్లి సూర్య భగవానుడి దేవాలయంలో సూర్యుడు భక్తులను కటాక్షించాడు. తొలి కాంతి కిరణాలు స్వామివారి పాదాల మీద ప్రసరించాయి. అద్భుత దృశ్యం చూసిన భక్తులు పులకించిపోయారు. ఎన్నాళ్ళ నుండో వేచి చూస్తున్న అదృష్టం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ను ఉదయం లేలేత సూర్య కిరణాలు తాకాయి. ఉదయం 6:24 నుంచి 6:31 వరకు 7 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ కిరణాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారే సందర్భంలో ఈ కిరణ స్పర్శ జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. సూర్యకిరణాలను చూసేందుకు ఉదయం 4 గంటల నుంచే భక్తులు ఆలయానికి వచ్చారు. కిరణాలు తాకే సమయంలో ఆదిత్యుడు బంగారు ఛాయలోకి మారి భక్తులకు దర్శనమిచ్చారు. సిఫార్సుల లేఖల ద్వారా వీఐపీలకు జారీ చేసే ఆర్జిత సేవలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సిఫార్సుల ద్వారా వీఐపీలకు కేటాయించే టికెట్లు ఇకపై లాటరీ పద్ధతి ద్వారా సామాన్య భక్తులను కేటాయిస్తామన్నారు. ఈ తాజా నిర్ణయం నేటి నుండి అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమలకు వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు ఇదే పర్ఫెక్ట్ టైం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి ఉండడం ఒకటైతే, ముఖ్యంగా ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో వెంకన్న సన్నిధిలో సిఫార్సుల గోల వదిలింది. ఒకవైపు రాష్ట్రపతి పాలన, మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో తిరుమలలో అన్ని రకాల సిఫార్సులను రద్దు చేశారు. మొదట ప్రజా ప్రతినిధులు, పాలక మండలి సభ్యుల సిఫారసులను మాత్రమే తిరస్కరించారు. ఇప్పుడు తాజాగా జ్యుడిషియల్, పోలీసు, మీడియా, ఆర్టీసీ, రైల్వే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇతరత్రా అన్ని సిఫార్సులను తిప్పి పంపాలంటూ టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు సమాచారం ఇవ్వకుండా దర్శన టికెట్లను కేటాయించకూడదని తన కార్యాలయ సిబ్బందికి స్పష్టం చేశారు. ప్రోటోకాల్ వర్తించే వీఐపీలు స్వయంగా వచ్చినా విచారించి మీదటే టికెట్లు జారీ చేయాలని, ఆ విషయాన్ని కూడా ముందుగా తనకు తెలియచేయాలని గట్టిగా సూచించారు. సిఫార్సుల రద్దు నేపథ్యంలో జేఈఓ విచక్షణాధికార కోటాలో జారీ చేసే అర్జిత సేవ టికెట్లను సామాన్య భక్తులకు లాటరీ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ, సర్వ, దివ్య దర్శనాలను దృష్టిలో పెట్టుకునే ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని తిరుమలకు రావాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం 300 రూపాయల టికెట్ల జారీ సమయాన్ని పెంచామని అన్నారు. ఎన్నికల కోడ్ తొలగే వరకు ఈ నిబంధనలన్నీ అమల్లోనే ఉంటాయి.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.